హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ అయితే నా ఛానల్ని చూసి, నా ఛానల్లో వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరైతే ఎప్పటికీ నాకు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నది నా ఛానల్. అయితే 5K సబ్స్క్రైబర్ అయితే 50K అవుతుంది. అయితే మా ఛానల్లో మిలియన్ వ్యూస్ వస్తాయి, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తారు. కొంతమంది అయితే మస్తు సపోర్ట్ చేస్తారు. నాకు సపోర్ట్ చేసిన అక్కలకు, తమ్ముళ్ళకి, అన్నలకి, అమ్మలకి, అందరికి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మస్తు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అట్లనే సపోర్ట్ చేయాలి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు రావాలనుకుంటున్నా. దయచేసి నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి. నేనైతే మస్తు స్ట్రగుల్ ఫేస్ చేసిన ఈ యూట్యూబ్ వల్ల. 3 years అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి, అయినా కూడా నాకు సక్సెస్ అనేది రాలేదు. ఇప్పుడు కొంచెం ఒక మెట్టు అయితే నేను ముందుకి వెళ్ళగలుగుతున్నా. అది మీ సపోర్ట్ వల్లనే. మీరందరూ అయితే ఇట్లనే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నన్ను, నా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మీ ఆదరణ మా మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. అయితే చాలామంది వీడియోస్కి కామెంట్స్ అయితే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. బ్యాడ్ అంటే వల్గర్గా కాకపోయినా కూడా యూట్యూబ్లోనే చేయాలా, ఇంకా వేరే ఏమైనా పని చేసుకొని బతకచ్చు కదా, అది ఇదని కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేనైతే ఇంకొక వీడియో ద్వారా వాళ్ళు పెట్టిన కామెంట్కి నేనైతే సమాధానం చెప్పాలనుకుంటున్నా. అదైతే ఇంకొక వీడియో నేను సెపరేట్ ఒక వీడియో వేసి అయితే అప్లోడ్ చేస్తాను అండి. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మీ అమ్మ నాన్న లేరా, మీ అమ్మమ్మ వాళ్ళు ఎందుకు పెంచిర్రు మిమ్మల్ని, అది ఇది అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను అండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఆ డౌట్స్ కూడా నేను ఎప్పుడు క్లియర్ చేస్తాను అంటే, నాకు 50K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 50K సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నా చిన్నగా. సెలబ్రేషన్ చేసిన తర్వాత నేనైతే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకున్న ప్రతి ఒక్క డౌట్కి నేనైతే సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఖచ్చితంగా సమాధానం చెప్తా, ఓకేనా? మమ్మల్ని అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఇలాగానే ఉండాలి మా ఛానల్ కి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ అయితే అంతంత మాత్రంగానే ఏం కాదు. అప్పటికిప్పటికి చాలా అంటే చాలా పెరిగిండ్రు. ఇప్పుడు ఒక 10 days 1 week అవుతుంది కావచ్చు. ఒక 1 week నుండి నా ఛానల్ని మొత్తం ఒక 20K సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు కొత్తగా. నా 20K న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరైతే నన్ను చాలా సపోర్ట్ చేసి 20,000 మంది ఒక వారంలో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని. నాకైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. నేనైతే మస్తు హ్యాపీ ఉన్నా నేను. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా చేయలేంది ఒక వారంలో జరిగింది. అది కేవలం మీ సపోర్ట్ వల్లనే, మీ వల్లనే అయింది. మీ సపోర్ట్ నాకు ఇప్పటికీ ఇట్లనే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తా. నేనైతే పిచ్చి వీడియోస్ ఏం చేయను. నా ఫ్యామిలీతో నేను నా ఇంట్లో ఎట్లుంటా ఏంటి అనేది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటా తప్ప ఇంకా వేరే అయితే వీడియోస్ చేయను నేను. సో ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ అవుతున్నాయండి. ఆ డౌట్స్ అన్నింటికి నేను ఒక సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. ఖచ్చితంగా సమాధానం ఇస్తా, ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొంతమంది కామెంట్స్ ఏమని పెట్టిరంటే, ఇంట్లో ఊరికే కూర్చోలేక వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తున్నావు, నీకు పని పాట ఏం లేదా అని కామెంట్స్ పెట్టిరండి. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని స్కూల్కి పంపించి నేనైతే ఇంట్లో పనులు చూసుకునేసరికి నాకైతే డే గడిచిపోతుంది. ఇంకా నేను బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితుల్లో లేను కాబట్టి, కొంచెం ఆయన ఒక్కడే కష్టపడుతుంది కాబట్టి ఆయనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అందులో నుండి ఎంతో కొంత ఇన్కమ్ వస్తే మాకైతే కొంచెం మా పిల్లలకి మాకు కొంచెం యూజ్ అవుతాయి డబ్బులు అనేసి నేను స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నాకైతే హెల్ప్ చేయాలని చాలా ఉంటుంది. అంటే కొంతమందిని చూస్తుంటే నాకైతే చాలా బాధ అవుతుంది వాళ్ళని చూసినప్పుడు. కానీ నా దగ్గర డబ్బులు లేక నేనైతే ఏం చేయలేకపోతా. అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా నేను యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయినా అంటే ఖచ్చితంగా నేను అలాంటి వారికి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను అండి. ఖచ్చితంగా నేను చేస్తా. అది మీకు కూడా తెలుస్తుంది ముందు చూడండి, ఓకేనా? బాయ్ మరి.